హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. నేను సాటర్డే ఎపిసోడ్ రివ్యూ చేయలేదు, అందుకే సాటర్డే అండ్ సండే ఎపిసోడ్ రెండు కలిపి ఈ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నా. సోనియా ఆగుల మొత్తానికి ఎలిమినేట్ అయిపోయింది అందరూ కోరుకున్నట్టుగానే. హౌస్ మేట్స్ ఓటింగ్ ఎక్కువ మెజారిటీ సోనియా వెళ్ళిపోవాలి, మనకంట ఉండాలని వేశారు. దాన్ని బట్టి పంపించారు. కానీ యాక్చువల్గా బయట కూడా జనాలందరూ సోనియా ఎలిమినేట్ కావాలనే కోరుకున్నారు. ఎక్కడ చూసినా సోనియా ఎలిమినేషన్ బటన్ అనే ఉంది కామెంట్స్లో. సో ఆమె వెళ్ళిపోవడం అందరికీ హ్యాపీనే, హౌస్ మేట్స్తో పాటు బయట ఆడియన్స్కి కూడా. ఎందుకంటే చూడలేకపోయాం మేము ఆమెను హౌస్లో వాళ్ళ డెసిషన్తో శేఖర్ భాష వెళ్ళిపోయినప్పుడు అది అన్ఫేర్ ఎలిమినేషన్ అని అనిపించింది. కానీ ఈసారి సోనియా వెళ్ళిపోవడం మాత్రం కరెక్ట్ డెసిషనే అని అనిపించింది. కానీ ఈ సీజన్లో ఏంటో ఓటింగ్తో పని లేకుండా హౌస్ మేట్స్తో ఓటింగ్ వేయించి పంపించడం కరెక్ట్ కాదు ఈ ప్రాసెస్ అని అనిపిస్తుంది. అఫ్కోర్స్ సోనియాకి జనాలు కూడా వెళ్ళిపోవాలని కోరుకున్నారు కాబట్టి ఆమె ఎలిమినేషన్ కరెక్టే. కానీ శేఖర్ భాష విషయంలో అలా జరగడం మాత్రం కరెక్ట్ కాదు. ఇలాంటి ప్రాసెస్ అయితే కరెక్ట్ కాదనిపిస్తుంది నాకు. ఓటింగ్ బట్టి పోవడమే బెస్ట్. ఎందుకంటే జనాలు ఇవ్వాలి జడ్జిమెంట్. జనాలు ఇచ్చిన ఓటింగ్ ప్రకారం అయినా కానీ సోనియానే ఎలిమినేట్ అయ్యేది ఈ వీక్. ఆమె వెళ్ళిపోవాలని ప్రతి ఒక్కరు కోరుకున్నారు. సో సోనియా ఇంకా ఎపిసోడ్ విషయానికి వస్తే నాగార్జున గారు కరెక్ట్ పాయింట్స్ అడిగారు. ఈసారి మాత్రం హోస్టింగ్ ఎరగదీస్తున్నారు నాగార్జున గారు. కరెక్ట్ పాయింట్ మీద ఉంటున్నారు. జనాలు ఏమనుకుంటున్నారో అదే అడుగుతున్నారు, కరెక్ట్గా అడుగుతున్నారు, స్ట్రిక్ట్గా అడుగుతున్నారు, ఎక్కడ డైవర్ట్ కాకుండా టాపిక్స్ అడుగుతున్నారు. సోనియా గురించి కరెక్ట్గా అడిగారు నిఖిల్ అండ్ పృథ్వీని. యష్మిని అలా అన్న విషయం, నువ్వు నన్ను చూడకుండా నిఖిల్ అండ్ పృథ్వీని చూస్తున్నావు, అందుకే నేను కనిపించట్లేదు అని చెప్పేసి సో వీడియో చూపించి మరీ అడిగాడు. సో వీడియో చూపించి అడిగినా కానీ నిఖిల్ ఇంకా పృథ్వీ వాళ్ళకి అర్థం కావట్లేదు సోనియా వాళ్ళని ఎంత మ్యానిపులేట్ చేస్తుందో. అప్పుడు కూడా చెప్పడానికి కిందికి మీదకి అవుతున్నారు. నాగార్జున గారు గుచ్చి అడుగుతున్నారు. వీడియో చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే వీడియోలో ఎలా ఉన్నా కానీ తర్వాత మాకు ఆమె కన్విన్స్ చేసింది, తర్వాత మాకు ఆమె ఎక్స్ప్లెయిన్ చేసింది, ఆమె అన్న అర్థం అది కాదు ఇది కాదు అనే చెప్తున్నారు. చూసే వాళ్ళకి మాకు మాత్రం అలా అనిపించట్లేదు అని చెప్పేసి నాగార్జున క్లియర్గా చెప్పారు. మీరు సోనియాను అర్థం చేసుకోకుండా మీ ఆట చెడగొట్టుకుంటున్నారు, ఆమె ఆట కూడా చెడగొడుతున్నారు అని అన్నారు. అది మాత్రం కరెక్ట్. సోనియాకి ఇన్ఫ్లుయెన్స్ కాకుండా ఉంటే వీళ్ళ ఆట బాగుండేది, అండ్ వీళ్ళు వినకుండా ఉంటే ఆమె వేరేలాగా ఆడేదేమో. వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ కావడం వల్ల ఆమె వాళ్ళని ముందు పెట్టి వాళ్ళతో మాట్లాడి ముచ్చట పెట్టి ఆమె ఆట ఆడకుండా వీళ్ళ ఆటను మొత్తం చెడగొట్టుకున్నారు. సోనియాని కూడా ఎలిమినేట్ చేసేసారు మొత్తానికి. సో అది కూడా కరెక్ట్ అడిగారు. అండ్ యష్మి పాయింట్ కూడా కరెక్ట్గా అడిగారు నాగార్జున గారు. మనకంటని మగాళ్ళ లెక్క నుంచి తీసేసావా, నువ్వు నలుగురే ఉన్నారని అన్నది కదా ఆమె. సో అలా అడిగితే యష్మి నేను అలా అనుకోలేదు అని కవర్ చేయడానికి ట్రై చేసింది. కానీ కరెక్ట్గానే అడిగాడు నాగార్జున గారు నిన్న. సో మణికంఠకు సారీ చెప్పింది, కానీ ఆ పాయింట్ మీద ఈరోజు ఆయన నామినేషన్ వేస్తున్నాడు. ఆల్రెడీ ప్రోమో వచ్చేసింది. సో ఆమె చాలా పగబట్టింది మణికంఠ మీద. కావాలని ఆయన మణికంఠ అన్న కానీ ఆయన లెక్కల్లోకి రాడు అని అన్నది ఆ వీడియో క్లియర్గా చూస్తే. సో కావాలనే అనింది, మళ్ళీ నేను ఆ మీనింగ్తో అనలేదు అని చెప్పేసి కవర్ చేసుకోవడానికి ట్రై చేసింది. సో యష్మిన్ కూడా కరెక్ట్ పాయింట్ అడిగాడు. అండ్ విష్ణుప్రియని కూడా నిఖిల్ గాజులు వేసుకొని బొట్టు పెట్టుకోవాలి, ఆయన చీఫ్ కాదు అని మాట్లాడింది. అది జోక్ కాదు, చాలా సీరియస్ విషయం అని చెప్పేసి విష్ణుప్రియ కూడా క్లాస్ బీకాడు. సో మొత్తానికి ఇవన్నీ కరెక్ట్ పాయింట్సే. కానీ మణికంఠన్ మాత్రం అనవసరంగా ఇరికించారు, అనవసరంగా తిట్టాడు. ఎందుకంటే ఆయనని వాళ్ళ క్లాన్లో నుంచి తీసేసినప్పుడు యష్మి అండ్ సోనియా చెప్పిన రీజన్స్ చూపించకుండా అందరు చెప్పాక ఆయన కన్విన్స్ అయ్యి ఆడియన్స్కి అయితే ఆయన ఏమైతే చెప్పాలనుకున్నాడో అది చెప్పిన పాయింట్స్ మాత్రమే వీడియోలో ఉంచి అది చూపించి తప్పుగా చూపించారు ఆయనని అనిపించింది. లాస్ట్కి ఆయన ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకున్నాడంటే మెంటల్గా ఆడడానికి సోనియా ఉంది, ఫిజికల్గా ఆడడానికి పృథ్వీ ఉన్నాడు కాబట్టి నేను తప్పుకుంటున్నాను క్లాన్ కోసం అని అన్నాడు. అంత వాదనలు ఆర్గ్యుమెంట్స్ అయిపోయిన తర్వాత నేను ఎందుకు తప్పుకోవాలని ఆయన అడిగినప్పుడు వీళ్ళు రీజన్స్ చెప్పినప్పుడు కన్విన్స్ అయ్యి లాస్ట్కి చెప్పిన వర్డ్స్ అవి మాత్రమే చూపించి నువ్వు వెళ్ళిపోతా అని నువ్వే చెప్పినావు కదా క్లాన్ నుంచి అని అడిగారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆయన ముందు నుంచి చాలా వాదించి లాస్ట్కి ఒప్పుకున్నాడు.
కానీ మణికంఠ నాగార్జున గారు అడిగినప్పుడు అది క్లియర్గా చెప్పలేకపోయాడు. ఏమో సార్ నాకు అర్థం కావట్లేదు, నేను ఏం చేస్తున్నాను అని అన్నాడు. కరెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోలేకపోయాడు. దానివల్ల కూడా ఈరోజు ఆయనకు నామినేషన్ పడుతున్నది వేరే కాంతార క్లాన్ నుంచి. నువ్వే వెళ్ళిపోతానో మళ్ళీ ఇక్కడ వచ్చి మాట మార్చినావు అని చెప్పేసి సీత మణికంఠను నామినేట్ చేస్తుంది. సో ఆయన చేసింది కరెక్టే, కానీ కరెక్ట్గా సమాధానం ఇచ్చుకోలేకపోయాడు నాగార్జున గారు అడిగినప్పుడు. అండ్ బిగ్ బాస్ వాళ్ళు కూడా వీడియో ఓన్లీ ఆయన మాత్రం ఎడిట్ చేసి చూపించి మణికంఠ తప్పు లాగా చూపించారు హౌస్ మేట్స్కి. బయట ఆడియన్స్కి తెలుసు అక్కడ ఏం జరిగిందో, కానీ హౌస్ మేట్స్కి తెలియదు కదా అక్కడ ఏం జరిగిందో. సో అది మాత్రం చూపించేసరికి ఈయన 2 మాటలు మార్చినట్టు వాళ్ళకి అర్థమైంది. సో అది మాత్రం కరెక్ట్ కాదు మణికంఠ విషయంలో. ఇక చాలాసేపు వాదనలు జరిగాయి నిఖిల్ గురించి. సాటర్డే ఎపిసోడ్లో ఆయనను పప్పు అనేసింది ప్రేరణ అయితే ఏకంగా. నిజమే అది అని అన్నాడు నాగార్జున సార్ కూడా, నేను పప్పుతో మాట్లాడతాను అని అన్నాడు. అండ్ ప్రేరణ అసలు కరెక్ట్ పాయింట్ ఆమె స్పాట్ ఆన్లో ఇట్లా చెప్పేస్తుంది మాటలు. వీళ్ళు ఇలానే కవరింగ్ చేసుకుంటారు, ఏది జరిగినా ఇలానే మాట్లాడతారు, అందుకే వాళ్ళ క్లాన్లోకి ఎవరికి వెళ్ళడానికి ఇష్టం లేదు అన్నట్టు, సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అన్నట్టు అందరూ ఓపెన్గా చెప్పేశారు. సోనియా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, వీళ్ళిద్దరిని ఆడనివ్వట్లేదు అన్నట్టు సాటర్డే ఎపిసోడ్లో. సో అయినా కానీ నిఖిల్కి ఇంకా అర్థం కావట్లేదు. సోనియా వెళ్ళిపోయేటప్పుడు నిన్న చాలా ఏడ్చేశాడు. నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను సోనియా వెళ్ళిపోయేటప్పుడు చాలా ఏడుస్తాడు, తర్వాత కూడా ఆయన ఆటను చెడగొట్టుకుంటాడు సోనియా వెళ్ళిపోతే ఏడ్చుకుంటూ అని చెప్పేసి. పృథ్వీ కూడా చాలా ఏడ్చాడు. మరి ఈ రోజు నుంచి ఎలా ఉంటుందో ఎపిసోడ్ చూడాలి. నెక్స్ట్ వీక్ ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. అండ్ సోనియా వెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ బజ్లో కూడా చాలా గట్టిగానే అడిగాడు క్వశ్చన్స్ అంబటి అర్జున్. నువ్వు విష్ణుప్రియ అడిగినప్పుడు మా ఫ్యామిలీ మెంబర్స్ చూస్తారని అన్నావు, నిఖిల్కు నీకు మధ్య ఏంటి అని అడిగినప్పుడు, మరి నువ్వు ఎన్నిసార్లు అన్లిమిటెడ్గా హగ్స్ తీసుకుంటున్నప్పుడు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏం అనుకోరా అని అడిగాడు. దానికి ఆమె ఏం సమాధానం చెప్పింది, ఆ మూమెంట్స్ నేను గుర్తుపెట్టుకుంటానని చెప్తుంది ఆమె. మరి అది కట్ చేసి ఎడిట్ చేసి అలా చూపించారు, ఇంకా ఫుల్ ఇంటర్వ్యూ రాలేదు, వస్తే దానిపైన ఒక వీడియో చేస్తాను. సో మొత్తానికైతే మంచి క్వశ్చన్స్, గట్టి క్వశ్చన్సే అడిగాడు అంబటి అర్జున్. జనాలు ఏమనుకుంటున్నారు అవి. సో అయితే ఆమె ఏమంటుందంటే, నేను వెనుకుండి నడిపించబట్టే నిఖిల్ పృథ్వీ ఇప్పటివరకు ఆడారు, చూడాలి ఇప్పటి నుంచి ఏం ఆడతారో నేను కూడా చూస్తాను అంటుంది. అంటే నేను ఉన్నందుకే వాళ్ళు అంతనన్నా ఆడారని చెప్తుంది. అస్సలు కాదు అది. నిఖిల్ అయితే ఫస్ట్ వీక్ చాలా బాగా ఆడాడు. ఎప్పుడైతే ఈమెతో ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచే నిజంగానే పప్పులాగా మారాడు. ఏం ఆడకుండా ఆమె చెప్పింది ఇన్ఫ్లుయెన్స్ అయ్యి మొత్తం ఆట చెడగొట్టుకుంటున్నాడు. హౌస్ మేట్స్ దృష్టిలో బ్యాడ్ అయిపోయాడు, ఈయనేంది ఇలా ఉన్నాడు అని చెప్పేసి చూసే వాళ్ళకు కూడా చీప్గా అనిపిస్తుంది. అంత పర్సనాలిటీ వేసుకొని అంత వాయిస్ పెట్టుకొని ఎందుకు ఈయన ఇలా మారిపోయాడు అని చెప్పేసి. సో నిఖిల్ ఆట అయితే చెడగొట్టింది ఈమెనే. పృథ్వీ అయితే ఆమెకి క్లోజు, కానీ ఆమె చెప్పింది వింటాడో లేదో తెలియదు, కానీ నిఖిల్ అయితే నిజంగా పప్పులాగే మారిపోయాడు ఆయన చెప్తే, ఆమె సోనియా చెప్తే. అయితే వాళ్ళిద్దరిని ఆమె సిస్టర్ లాగా ట్రీట్ చేసేదంట, సిస్టర్ బ్రదర్స్ లాగా. అది యష్మి నిన్న క్లారిటీ ఇచ్చింది. వీళ్ళ క్లాన్లోకి వచ్చిన తర్వాతే నాకు అర్థమైంది ఆమె ఒక సిస్టర్ లాగా వాళ్ళకి చెప్తుంది. డెసిషన్ తీసుకోవాల్సింది వాళ్ళు, ఇన్ఫ్లుయెన్స్ కావాలా వద్దా అనేది వాళ్ళ చేతిలో ఉంది. కానీ వాళ్ళు చెప్పింది విని ఆమెకు బ్యాడ్ నేమ్ తెచ్చారు. అందరూ ఇంట్లో వాళ్ళు, హౌస్లో వాళ్ళు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఈవెన్ నేను కూడా తప్పుగా అర్థం చేసుకున్నా. కానీ క్లాన్లోకి వచ్చాక నాకు క్లారిటీ వచ్చింది, అసలు సోనియా అంటే ఇది కాదని చెప్పేసి అని. యష్మి నిన్న క్లారిటీ ఇచ్చింది. ఓహో అవునా అని చెప్పేసి నాగార్జున గారు కూడా ఇప్పుడు క్లారిటీ నువ్వు ఇచ్చాక మాకు కూడా క్లారిటీ వచ్చింది అని చెప్పారు. కానీ చూసే వాళ్ళకి మాత్రం నిజంగా అలా అనిపించలేదు. కొన్ని వీడియోస్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నాయి, అలా హగ్ చేసుకోవడం, ఇలా పట్టుకోవడం. అది సిస్టర్ బ్రదర్ లాగా అనిపించలేదు చూసే వాళ్ళకి ఎవరికి. నువ్వు సిగరెట్ మానేరా, నీకోసం ఏదైనా చేస్తా అని అనడం, అలాంటివి కొన్ని. సో వాళ్ళు మాత్రం సిస్టర్ బ్రదర్ అనే అనుకున్నారంట. చూసే వాళ్ళకి మాత్రం అలా అనిపించలేదు. ఈవెన్ మనకు వదిలేసి మనం ఎడిటింగ్లో కట్ చేసి చూపించారనుకున్న హౌస్ మేట్స్కి కూడా అలా అనిపించలేదు. క్లాన్లోకి వెళ్ళాక యష్మి క్లారిటీ వచ్చిందంట. ఏం క్లారిటీ వచ్చిందో మనకు తెలియదు మరి. సో మొత్తానికైతే అందరి దృష్టిలో బ్యాడ్ అయిపోయి వెళ్ళిపోయింది సోనియా.
ఇది. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.